ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నకు నా సమాధానం తప్పకుండా దొరుకుతుంది. ఖచ్చితంగా నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు, నీకే అర్థమవుతుంది అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు. ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందించాలనుకుంటున్నారు, బాబాగారి సందేశంలో ఎలాంటి అర్థం ఉంది అనేది మనం ఆయన మాటల ద్వారానే విందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది అడుగుతున్నారండి, అక్క మీకు తెలిసిన ఒక మంచి గురువుగారి నెంబర్ చెప్పండి అక్క అని. షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం అనేది చెప్తారండి. గురూజీ గారు చాలా నమ్మకమైన వారనమాట. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చక్కటి పరిష్కారం అనేది గురువుగారి దగ్గర దొరుకుతుంది. వీరి నెంబర్ వచ్చేసి 7780246131. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. సంతానం ఆలస్యం కావడం, వివాహం ఆలస్యం కావడం, ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, మానసిక సమస్యలు, ఇంట్లో తరచుగా ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉండడం, ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేయండి. కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల పూజల రూపంలో కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు తగినటువంటి పరిష్కారం చక్కగా దొరుకుతుంది. చాలా నమ్మకమైన గురువుగారు, ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి, మీకంతా కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. బాబా, మాకెన్ని రోజులు ఈ కష్టాలు, ఇంకా ఎంతకాలం మేము ఈ బాధను భరించాలి, అసలు మాకంటూ మంచి రోజులు ఉన్నాయా లేదా? ఎప్పుడు కూడా నా ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇన్ని కష్టాలతో, ఇన్ని బాధలతో నేను సతమతమైపోతున్నాను. ఇప్పటికైనా నాకు విముక్తి కలుగుతుందా లేదా? అసలు నా జీవితం మీద నాకు చాలా విరక్తి కలుగుతుంది. ఎప్పుడు కూడా ఈ మనోవేదనతో నేను భరించలేకపోతున్నాను. ఇలాంటి జీవితాన్ని ఎందుకు గడపాలని చాలా బాధపడుతున్నాను. ఇంకా నాకంటూ మంచి రోజులు ఎప్పుడు వస్తాయి తండ్రి? ప్రతి ఒక్కరూ కూడా ఎంతో సంతోషంతో, ఎంతో మంచిగా కుటుంబంతో ఎంతో ఆనందాన్ని గడుపుతున్నారు. కానీ నాకు మాత్రమే ఇలాంటి వేదనాభరితమైన జీవితాన్ని ఎందుకు ఇచ్చావు? అసలు నేను చేసిన పాపం ఏమిటి? అసలు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటూ ఉన్నావు కదా. అయితే నేను చెప్పే ఈ సమాధానం కూడా నువ్వు జాగ్రత్తగా విను. నీ చేయి నేను వదిలేశానని నువ్వు నన్ను ఎప్పుడు కూడా నిందించొద్దు. నేను నిన్ను ఎప్పుడు కూడా వదలలేదు. నేను నీతోనే ఉంటున్నాను, నీ వెనకే తిరుగుతున్నాను. నువ్వు ఏ పని చేసినా అది విజయం సాధించేలాగా నీతో ప్రయత్నం చేయిస్తున్నాను. మరి అంతగా నాతో ఉంటే నాకు ఈ బాధలు ఎందుకని అంటున్నావు? నిజమే, నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ వెళ్ళిపోతాయని ఎవరు చెప్పారు నీకు? నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో, నీ సమయం బాగాలేనప్పుడు నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావడానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ, ఎటువంటి చెడు నిర్ణయాలు కానీ తీసుకోకుండా ఆపేది నేనే కాబట్టి. కానీ అయితే నీవు నన్ను అర్థం చేసుకోకుండా కష్టాల నుండి నిన్ను విముక్తి చేయలేదు, నీకు అవసరమైనన్ని సమకూర్చలేదు అని బాధపడుతూ అనుకుంటున్నావు కదూ. అది ఎంతవరకు నిజమో నీవే ఆలోచించు. ఇంత కష్టకాలంలో నీవు ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడగలిగావు అంటే ఏదో ఒక విధంగా నీకు రోజు గడుస్తుందనే కదా. మరి అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా? నేను కనుక ఈ కర్మలన్నీ ఇప్పుడే తీసివేస్తే నువ్వు మరలా ఇవి అనుభవించవలసి వస్తుంది. కానీ నీవు నేను అనుకునేది ఏమిటంటే, ఇన్ని రోజులు అనుభవించావు కదా, ఇంకొద్ది రోజుల్లో నీకున్న చెడు కర్మలన్నీ కూడా తీసివేసి వాటి స్థానంలో ప్రవేశించేలా చేద్దామని. అందువల్ల నువ్వు జీవితం అంతా ఆనందంగా, సంతోషంగా జీవించాలని నేను కూడా ఆశపడుతున్నాను. ఇంకా ఈ జీవితం అంతా అలాగే సుఖ సంతోషాలతోనే ఉంటావు. ఇకపై ఏ జన్మలో కూడా నీకు ఎటువంటి కర్మలు అనేవి ఉండవు. నీ చెడు కర్మలు ముగిసే సమయం ఆసన్నమైనది. అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ పూర్తయి నువ్వు భవిష్యత్ బంగారుమయం చేసుకోబోతున్నావు. సుఖ సంతోషాలతో జీవించబోతున్నావు. కనుక శాంతంగా ఉండు. నువ్వు అనుకున్నట్లే సమస్తం జరుగుతుంది. నీకంతా కూడా మంచి చేస్తానని మాటిస్తున్నాను. నువ్వు ఆనందంగా జీవించాలని, నీ కుటుంబంతో కలిసి హాయిగా ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయని
నేను నీకు తెలియపరుస్తున్నాను. ఎప్పుడు కూడా నీ జీవితంలో నాకే కష్టాలు అని ఎప్పటికీ కూడా నువ్వు అనుకుంటూ మదన పడిపోకు. కష్టాలనేటివి ప్రతి ఒక్కరికి సహజం. కష్టం లేని మనిషి ఎవరైనా ఉంటారా? దేవతామూర్తులకే కష్టాలు తప్పలేదు. మానవ మాత్రులమైన మనమెంత చెప్పు. ఒక్కసారి ఆలోచించు. కష్టాలు నాకే వస్తున్నాయని నువ్వు ఎప్పటికీ అనుకోవద్దు. మనిషి పుట్టిన తర్వాత కష్ట సంతోషాలు, కష్ట సుఖాలన్నవి సర్వసాధారణమే. వాటన్నిటినీ కూడా తప్పించుకోవడం ఎవరి సాధ్యం కాదు. ఒకవేళ సంతోషమైనా సరే, కష్టమైనా సరే తప్పించుకోవడం ఎవరి చేత కాదు. ఎప్పటికైనా సరే నువ్వు బాధపడద్దు. నీ భారాన్ని అంతా దించుకో. నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నానని నమ్ము. నీకు కలుగుతున్న దుఃఖాన్ని బలవంతంగా నిలిపేయొద్దు. అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతత ఉండదు. నీ కష్టం, బాధ, నీ కోరిక ఏమైనా సరే నేను నీతోనే ఉన్నానని నమ్మి నాకు నీ బాధలన్నీ చెప్పుకో. నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు. దుఃఖించు. మనసారా కాలైపోయేంత వరకు దుఃఖించు. ఆ దుఃఖంలోనే నీ బాధలన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడు కూడా నువ్వు కష్టాన్ని అణిచిపెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించు. నీకు బాధ కలిగితే ఎవరి దగ్గర చెప్పుకోవద్దు. నీ బాధనంతా వినడానికి నేనున్నాను. నీ బాధను ఎవరి దగ్గర పంచుకున్నా సరే, నువ్వు ఆ బాధను పంచుకుంటున్నావని వాళ్ళకు తెలిస్తే కనుక వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు కాబట్టి. అందుకు నీకు కష్టాలన్నీ కూడా నాతో చెప్పుకొని, నీ బాధలన్నీ కూడా నాతో చెప్పుకొని, మనసారా అన్నీ కూడా నాతో విన్నపించుకున్నానని మనస్ఫూర్తిగా నన్ను నమ్ము. నమ్మకం అన్నది మనిషిని అనుకున్నది సాధించేలా చేస్తుంది. నువ్వు నమ్మకంతో ప్రారంభించిన ఏ పనైనా కానీ విజయం సాధిస్తుంది. నీపై నీకు అచంచలమైన విశ్వాసం, నేను చేయగలను అనే నమ్మకం నిన్ను ఎంతటి పెద్ద కార్యాన్నైనా సరే జయించేలా చేస్తుంది. నువ్వు నమ్మకంతో ప్రార్థించిన ప్రార్థన మంచి ఫలితాలు ఇస్తుంది. భగవంతునిపై నాకు విశ్వాసం ఉంది. ఆయన ఖచ్చితంగా నేను కోరింది నాకు అందజేస్తాడు అని నువ్వు నమ్ముకుంటే చాలు. ఎప్పుడైనా సరే నీ కష్టాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. నీకు సమస్తం నేనున్నానని నమ్మితే చాలు. నీ బాధలన్నీ నువ్వు నాతో చెప్పుకుంటే చాలు. నువ్వు నన్ను నమ్మినప్పుడు నువ్వు అనుకున్న వెంటనే ఆ పని జరుగుతుంది. ఏ పనైనా సరే నమ్మకమైన మనసుతో, నిజాయితీగా, స్వచ్ఛమైన మనసుతో ప్రారంభించు. నువ్వు అనుకున్నది అనుకున్నట్లు జరిగి నిన్ను ఎంతో సంతోషపెడుతుంది. నీకు అనారోగ్యం బాధ పెడుతున్నప్పుడు నువ్వు ఇలా కోరుకుంటావు, భగవంతుడా నాకు ఈ అనారోగ్యం తగ్గించు, నాకు ఆరోగ్యం రప్పించు తండ్రి అని అంటావు. అటువంటప్పుడు నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావో అన్నీ కూడా నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు భగవంతుని నమ్మి ప్రార్థించి నీ ఔషధాలు నువ్వు నమ్మకంతో వాడితే అవి నీకు సక్రమంగా పనిచేసి మీ ఆరోగ్యం కుదుట పడుతుంది. నువ్వు వేటిని నమ్మకుండా అనుమానపు ఆలోచనలు పెట్టుకొని ఉంటే నీకు ఏ విధంగా ఆరోగ్యం సహకరిస్తుంది? అలాగే నీకు అత్యవసరంగా ధనం అవసరం ఉండవచ్చు. అవసరానికి నీ దగ్గర ధనం ఉండకపోవచ్చు, కానీ నీకు ఎంతో అత్యవసరంగా ధనం కావాలి. అప్పుడు నువ్వు ప్రార్థిస్తావు, దేవుడా నాకు ఇప్పుడు ధనం చాలా అవసరం, నేను ఎన్నో బాధలో ఉన్నాను, నాకు అత్యవసరంగా ధనం కావాలి, ప్రసాదించు తండ్రి అంటావు. కానీ మనసు పొరల్లో భగవంతుడు నిజంగా నాకు సహాయం చేస్తాడా, ఇంతకు నేను నమ్మొచ్చా అని అనుకుంటావు. నేను భగవంతుడి మీద భారం వేశాను, అంతా ఆయన చూసుకుంటాడు, నా ప్రయత్నం నేను చేస్తానని నువ్వు ప్రయత్నం వదలకుండా చేసి చూడు. నువ్వు ఏది కోరుకున్నావో అది తక్షణం మీకు తప్పకుండా చేరుతుంది. ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా జరిగించే బాధ్యత నాది. ఇలా ఏదైనా సరే నీవు ఏ కోరిక ఉన్నా, ఏ అవసరం ఉన్నా భగవంతుని ప్రార్థించు. నీవు భగవంతుని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసించి ఆయన రక్షణ కోరుకుంటే ఏనాడైనా నిన్ను వదిలిపెట్టరు. నీకు అండదండగా ఉంటూ ఎల్లవేళలా నిన్ను రక్షిస్తూ ఏ ఆపద నీకు రాకుండా చూసుకుంటారు. మీలో ఉండవలసింది అచంచలమైన విశ్వాసం. అది మాత్రం ఉంటే నువ్వు దేనినైనా సాధించవచ్చు. తప్పకుండా నువ్వు అనుకున్నవి జరిగి సదా నువ్వు కోరుకున్నట్లు అన్నీ జరగాలని నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను. సో విన్నారు కదా ఫ్రెండ్స్, బాబాగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చుంటే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతగా సపోర్ట్ చేయండి. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.